నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం రాజధానిగా అమరావతికి ఢోకా లేదు. కానీ మళ్ళీ భవిష్యత్తులో వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ 3 రాజధానుల గేమ్ మొదలు పెడితే ఇవే అనుమానాలు అమరావతి రైతుల్లో ఉన్నాయి. అందుకే భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా సరే రాజధానిని మార్చే అవకాశం లేకుండా చేయాలనేది రాజధాని వాసుల ఆకాంక్ష. తాము భూములు త్యాగం చేసినందుకు ఫలితం ఉండాలనేది వారి భావన. అందుకే రాజధానిని ఎవరైనా ఎప్పుడైనా మార్చే అవకాశం లేకుండా శాశ్వత చట్టం చేయాలని వారు కోరుతున్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు కూడా సై అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఒకే ఒక్క రాజధానిగా అమరావతిని గుర్తించేలా విభజన చట్టంలో సవరణ చేసేలా చూస్తానని భరోసా ఇచ్చారు. మరి రాజధానిపై కొత్త చట్టం సాధ్యమవుతుందా? ముందుగా ఈ అంశంపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శరత్ చౌదరి గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సిపిఎం నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి వెంకటేశ్వర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు కోడేశ్వర గారు జాయిన్. మరి కాసేపట్లో వైసీపీ నుంచి కూడా ప్రతినిధి జాయిన్ అవుతారు. సార్ కోడేశ్వర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. నిన్న రాజధాని రైతులు సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసిన సందర్భంలో ఈ మే 2వ తారీఖున ప్రధానమంత్రి మోదీ గారు అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి బహిరంగ సభకు హాజరవబోతున్న సందర్భంలో రైతులందరినీ, ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులందరినీ చంద్రబాబు నాయుడు గారు తన నివాసంలో కలవడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు, వారికి ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా, వారి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని కూడా 1-to-1 మాట్లాడిన సందర్భంలో, అందరితో కలిపి మాట్లాడిన సందర్భంలో వారు కొన్ని సజెషన్స్ అనే అవ్వచ్చు, లేదంటే వారి కోరికలు కొన్ని బయటపెట్టినట్లుగా చెప్తున్నారు. వారి భూములకి అలాట్ చేసిన ప్లాట్స్కి లోన్స్ బ్యాంకులు ఇవ్వటం లేదని, సార్ దానికి బ్యాంకులతో మాట్లాడి ఏర్పాటు చేస్తా అన్నట్లుగా. అలాగే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక ఏపీకి రాజధాని, ఏకైక రాజధాని అమరావతి అనేది చట్టబద్ధం చేయాలి, దానికి ఉన్నటువంటి అవకాశాలను పరిశీలించండి అని చెప్పినప్పుడు ఆయన కూడా ఎలాగూ 10 సంవత్సరాల పాటు విభజన చట్టంలో హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా ఉన్న టైం కూడా అయిపోయింది కాబట్టి 14-24 ఇక ఇప్పుడు ఎటువంటి అడ్డంకులు ఉండదు. ఎందుకంటే ఒక రాజధాని ఉండగా ఇంకొక రాజధాని కంకరెంట్గా మళ్ళీ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో చట్టం చేయడం అనేది విభజన చట్టంలో అది కుదరకపోవచ్చు, కానీ ఇప్పుడు కుదిరే అవకాశం ఉంది. బట్ అది ఒకసారి ఎటువంటి అవకాశం ఉందో మాట్లాడాలి, చూడాలి, మ్యాక్సిమం అయ్యేటట్టుగా చూస్తామని చెప్పేసి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రకమైనటువంటి రిక్వెస్ట్ రావాల్సిన అగత్యం ఏంటి? రెండో పాయింట్, ఆల్రెడీ గెజెట్ నోటిఫికేషనే ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్పేసి అంటున్నప్పుడు మనం లాస్ట్ డిబేట్లో నేను పర్టికులర్గా స్ట్రెస్ చేశాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసంగా గెజెట్ నోటిఫికేషన్ అని ఇప్పించండి అన్నా. ఈజ్ దిస్ గెజెట్ నోటిఫికేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద యాక్ట్ మేడ్ బై ది పార్లమెంట్లో చట్టం చేయడం ద్వారా ఇంకాస్త ఏమన్నా దానికి చట్టబద్ధత వస్తుందా, లేదా గెజెట్ నోటిఫికేషన్ ఈజ్ నాట్ ఎనఫ్? ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్. అలాగే అసలు అవకాశం ఉందా విభజన చట్టంలో దీన్ని ఏకైక రాజధానికి, ఒకవేళ ఏకైక రాజధానికి అమరావతిగా పెట్టినా రేపేదన్నా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని కదిలించకుండా అదే క్యాపిటల్గా అడిషనల్గా ఇంకో 2 క్యాపిటల్ లేదా ఒక క్యాపిటల్ 3 క్యాపిటల్ పెట్టకూడదని రూల్ ఏమైనా ఉందా? అప్పుడు కూడా కేంద్రం అదే సుప్రీంకోర్టులో లాస్ట్ టైం వైసీపీ గవర్నమెంట్ 3 రాజధానులు అన్నప్పుడు సుప్రీంకోర్టులో ఈ ప్రస్తావన ఇచ్చినప్పుడు క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ అఫిడవిట్ ఇచ్చింది. వీ కెనాట్ ఇంటర్ఫియర్ విత్ ద డెసిషన్ మేడ్ బై ది స్టేట్ గవర్నమెంట్స్ ఇన్ విచ్ వాట్ ప్లేస్ టు బి దేర్ క్యాపిటల్స్ అనేది. అది ఒకటి పెట్టుకుంటారు, 100 పెట్టుకుంటారు, మాకు సంబంధం లేదు, అది ఫెడరల్ సిస్టంలో మాకు ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి. సో ఇప్పుడు ఒకవేళ చట్ట ప్రకారంగా అమరావతి రాజధాని చేసినా రేపు ఇంకో 2-3 యాడ్ చేయకూడదని రూల్ ఏముంది? అలా చేయకూడదని ఏమన్నా గ్యారంటీ ఉందా? సో ఇదే ఏంటి, దీనివల్ల ఏమన్నా వనగూరేది ఏంటి? ఇప్పుడు రాష్ట్రాల రాజధానుల గురించి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సమస్య తలెత్తింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు అనేది మనకు తెలిసిందే. అయితే జమ్మూ కాశ్మీరు లేదా మహారాష్ట్ర దీనికి సంబంధించి కొన్ని సమస్యలు గతంలో ఉన్నాయి. అంటే విలీనమైన సమయంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, లేదా గతంలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజధానులు, ఇటువంటి సమస్యలతోటి
ఒక సమావేశం నాగపూర్లో జరగడం అనేటువంటిది మహారాష్ట్ర లేదా ఇటువంటి జరుగుతున్నాయి. అదేవిధంగా ఆ, గతంలో కూడా వేసవి కాలము లేదా చలికాలంలో రెండు చోట్ల జరగటం అనేటువంటిది శ్రీ కాశ్మీర్ లో కూడా మనం చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్లాంటిది కాదు. అందుకని మొట్టమొదటిసారి ఈ సమస్య వచ్చింది కనుక దానికి తెరదించుతూ నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. దానికి అవసరమైనటువంటి ఒకవేళ చట్టం చేయాల్సి వస్తే అది రాష్ట్ర అసెంబ్లీయే చేయాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే రాష్ట్రాల రాజధానుల నిర్ణయం అనేటువంటిది రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కు తప్ప ఫలానా చోటే పెట్టండి అని కేంద్ర ప్రభుత్వము ఫోర్స్ చేయలేదు, లేదా ఫలానా చోట పెట్టండి అని సూచించేటువంటిది కూడా గతంలో జరగలేదు. అందువల్ల ఒకవేళ అది కనుక అటువంటి హక్కు కేంద్రానికి ఉన్నట్లయితే అది కొత్త సమస్యలకి దారితీసేటువంటి అవకాశం ఉంది. అందుకనే గతంలో సుప్రీంకోర్టు లేదా కోర్టులకు ఇచ్చిన సందర్భంలో మా జోక్యం లేదు, అది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అని చెప్పేసి కేంద్రం స్పష్టంగా చెప్పింది. అందుకని ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు తలెత్తిన రీత్యా దానికి సంబంధించి మళ్ళా మరొకసారి అటువంటి నిర్ణయం జరగకుండా లేదా దాన్ని కెలకుండా రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీ ద్వారా ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ నిజంగానే పరిశీలించి దాన్ని శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని కనుగొనాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ విధమైనటువంటి అనిశ్చితి అనుమానాలు కనుక కొనసాగేట్లయితే అనేక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అది రాజధాని రైతుల సమస్యనే కాదు, మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయడం మంచిదే. అందుకు అవసరమైనటువంటి చట్టబద్ధమైనటువంటి అది అంశాలు కానీ లేదా చట్టబద్ధంగా వచ్చేటువంటి భవిష్యత్తులో ఎదురయ్యేటువంటి అంశాల గురించి కూడా న్యాయ నిపుణులతో సంప్రదించి ఆ విధమైనటువంటి రక్షణ ఏర్పాట్లు చేయాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సో కోటేశ్వర గారు, కొద్దిగా డీప్గా మాట్లాడుకుందాము. విభజన చట్టం, ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇప్పటికీ కూడా ఫోర్స్లో ఉన్నట్టే కదా, ఉంది కదా. ఉన్నప్పుడు అదే చట్టంలో 10 సంవత్సరాల పాటు 2024 వరకు కూడా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అని మెన్షన్ చేసినప్పుడు అది ఎక్స్పైర్ అయిపోయింది కదా. సో ఈజ్ ఇట్ నాట్ నీడెడ్ టు అప్డేట్ దట్ బిల్? ఇప్పుడు వాట్ ఈస్ నౌ అండ్ వాట్ ఈస్ ద క్యాపిటల్ నౌ అన్నప్పుడు అది ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయ్యే లోపల రాష్ట్రమే ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది కనుక దానికి సంబంధించినటువంటి వివాదం ఉన్నదని నేను అనుకోవట్లేదు. మరొకసారి కేంద్ర ప్రభుత్వము ఈ విభజన హామీలు కావచ్చు లేకపోతే ఇటువంటి వాటికి సంబంధించి ఇంకా మరొకసారి అటువంటి నిర్ణయం చేసేటువంటి అవకాశం కూడా లేదనేది నా అభిప్రాయం. ఇకపోతే మీరు అన్నట్లుగా ఒకవేళ అది రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య లేదా వారి నిర్ణయం అనుకున్నప్పుడు మీరు అన్నట్లుగా పార్లమెంట్లో చట్టం చేయడం కన్నా కూడా రాష్ట్ర శాసనసభలో చట్టం చేస్తేనే రెలవెంట్గా ఉంటుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చట్టం చేసింది అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వేరే పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు శాసనసభలో ఇంకొకటి అప్డేట్ చేసుకుంటారు. ఏమైంది, అమరావతి ఉంటుంది, దాంతోపాటుగా మేము ఇదిగోండి ఎగ్జిక్యూటివ్ని అలాగే జ్యుడిషియరీని ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము. మళ్ళీ సేమ్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ వచ్చింది అనుకుందాం సార్. ఓకే, వీ నో దట్ దే ఆర్ స్టిల్ నాట్ హ్యాపీ విత్ అమరావతి యాజ్ ద ఓన్లీ క్యాపిటల్. ఓకే, ఆయనకి అసలు పర్సనల్గానే ఇష్టం లేదు, ఏ రకంగానూ క్లియర్గా అర్థమైపోతుంది. సో అప్పుడేదో చెప్పాడు కాబట్టి అప్పుడు మొదటిసారి 2014-19 మధ్యలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకత అవ్వకూడదు కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా చెప్పినట్టు కాదని తర్వాత తేటతెల్లం అయిపోయింది. అమరావతిని పూర్తిగా సమర్థిస్తున్నాము, రాజధానిగా ఉండాలని, 30 ఏంటి ఇంకొక 20,000 ఎకరాలు కావాలి, 50,000 ఎకరాలు కావాలని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలకి నిబద్ధత లేదని క్లారిటీ వచ్చేసింది. సో రేపు కూడా ఉంటుందని ఏం గ్యారెంటీ లేదు. ఆయన గవర్నమెంట్ రేపు వచ్చింది అనుకుందాం, వైసీపీ గవర్నమెంటే, రైట్, ఇంకొక బిల్లు పెడతారు, అది ఇదే శాసనసభలో, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు ఈజ్ గోయింగ్ టు బి జ్యుడిషియల్ క్యాపిటల్, వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ హైకోర్ట్ ఫ్రమ్ అమరావతి టు కర్నూలు అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ద సెక్రటేరియట్ ఫ్రమ్ అమరావతి టు వైజాగ్. మళ్ళీ సేమ్ ప్రాబ్లం కదా సార్. రైట్, అనేక మంది సూచించినటువంటి కూడా మనకు తెలిసింది. ఈ రీత్యా
ఈ రీత్యా అవసరమైతే రాష్ట్రాల రాజధానులు వాటిని ఒకసారి నిర్ణయించిన తర్వాత మరొక ప్రభుత్వము లేదా మరొక నాయకుడి యొక్క విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కి అనుగుణంగా ఆ విధమైనటువంటి మార్పులు లేకుండా అవసరమైతే ఒక రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకనే చట్టపరంగా అటువంటి మార్పులు చేర్పులకి లేకపోతే ప్రతిసారి కలకటానికి వీలు లేకుండా ఒకసారి నిర్ణయించినటువంటి దాన్ని మళ్ళా మార్చకుండా ఉండే విధంగా న్యాయ నిపుణులతోటి చర్చించి రాష్ట్రము చేయాలి. ఆ రాష్ట్రం చేసినటువంటి ఈ కొత్త సమస్య అనేటువంటిది దేశంలోనే మొదటిసారిగా వచ్చింది కనుక మనం రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించుకున్నాం. అందుకని మరొకసారి అవసరమైతే ఇలాంటి వాటికి మరొక కొత్త డిమాండ్ మరొక చోట లేకుండా తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వమే రాజ్యాంగ సవరణ ద్వారా కూడా దానికి రక్షణ కల్పించడానికి అవకాశం ఉంది. అలాంటి పని కూడా చేయాలి అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రము చేయాలి, అట్ ది సేమ్ టైము మరొకసారి మీరు అన్నట్టుగానే రేపు మళ్ళీ ఇంకొకరు వచ్చి ఈ ఒక రాజధాని కాదు మొత్తం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక రాజధాని అభివృద్ధి చేయడానికి అనే పేరుతోటి పిచ్చి పనులు చేసేట్లయితే మొత్తం అది కుక్కలు చెప్పిన విస్తరలాగా మారేటువంటి అవకాశం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటిది మరొక రాష్ట్రంలో మరొక చోట లేదా ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి తలెత్తకుండా అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి రక్షణ కల్పించాలనేది చెప్పుకోవచ్చు. కోటేశ్వర గారు, మీరు అన్నట్లు గత వైసీపీ ప్రభుత్వంలో నాకు గుర్తున్నంత వరకు నియోజకవర్గానికి ఒకట లేదా జిల్లాకు ఒకటి ఎయిర్పోర్ట్ కూడా పెడదామని తీసుకొస్తామని ఒక ఆలోచన కూడా అంటే మాట వరకు చెప్పారు. కాబట్టి మీరు అన్నట్టు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇంకెవరన్నా గవర్నమెంట్ వచ్చి జిల్లాకు ఒక క్యాపిటల్ లేకపోతే నియోజకవర్గానికి ఒక క్యాపిటల్ అని చెప్పేసి అదే ఇక మనం చూస్తూ ఊరుకోవడం తప్పు చేయగలిగింది ఏం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఉన్నారు శరత్ చౌదరి గారు నిన్న రైతుల యొక్క డిమాండ్లు డిమాండ్ కూడా కాదు పాపం వాళ్ళ సజెషన్ చూస్తే జాలేస్తుంది. మనం ఉన్న పరిస్థితిని చూస్తే ఇది దీనమైన పరిస్థితి. రాజధానిని అద్భుతంగా ఏ రకంగా తీర్చిదిద్దుకోవాలి, దానికి సెంటర్ నుంచి ఏ రకంగా డిమాండ్ చేయాలి, అవసరమైతే ముక్కు పిండి వసూలు చేసి వాళ్ళ బాధ్యతను గుర్తు చేసి ఇది విభజన చట్టంలో వాళ్ళకు ఉన్నటువంటి అంశం రాజధాని నిర్మాణం అనేది మళ్ళీ రీఇటరేట్ చేస్తున్నాను, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష కాదు రాష్ట్రం విడిపోవటం అనేది. ఎవరైతే ఆకాంక్షతో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలకి వారికి ఫేవర్గా విభజన జరిగినప్పుడు ఎప్పుడు కూడా ఫేవర్గా జరిగిన వాళ్ళు లూజ్ అవడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఏదైనా కొంత కోల్పోయినా దానికి సిద్ధపడండి, ఎందుకంటే విడిపోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి వాళ్ళ ఆకాంక్ష నెరవేరుతున్నప్పుడు. కానీ ఇక్కడ ఆపోజిట్ జరిగింది. విడిపోవద్దు అని కోరుకున్న వాళ్ళకేమో నష్టం జరిగింది, కనీసం ఏం రాజధాని లేకుండా. సరే ఏదో రాజధానికి కట్టడానికి ఆ విభజన బిల్లులో కేంద్రానికి పూర్తి స్థాయిలో బాధ్యత ఉన్నప్పుడు ఆ రకమైన బాధ్యత ఎక్కడా కూడా గత 10 సంవత్సరాల్లో లేనప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అక్కడ సెంటర్లో కూడా కీలకమైనటువంటి భూమికి నిర్వహిస్తున్న పరిస్థితుల్లో బాబు ఇప్పటికీ కూడా మాకు ఇదే రాజధాని అని చెప్పేసి గ్యారంటీ కల్పించండి అని అడగాల్సినటువంటి దీన పరిస్థితుల్లో రైతులను చూస్తే నిజంగా నాకు పర్సనల్గా అయితే నా బాధ అనిపించింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఇచ్చిందేమో ఫేవర్ వాళ్ళు, ఇచ్చింది సొంత భూములు, బాగా పండేటటువంటి భూములు, సారవంతమైన భూములు, అవేమి బ్యారన్ ల్యాండ్స్ కాదు, ఫెర్టైల్ ల్యాండ్స్ అవి ఇచ్చింది కాక గత 5 సంవత్సరాల్లో వాళ్ళు పడిన వేదన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మళ్ళీ రేపు ఎప్పుడు మాకు ఇటువంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి రిక్వెస్ట్ చేసే పరిస్థితి చూస్తుంటే ఏం కావాలి, ఏం అడుగుతున్నాం నాకు అనిపించింది సార్. మరి మీకేమనిపించింది చెప్పాలి. కాబట్టి ఇది మీ మీద ప్రధాన బాధ్యత ఉంటుంది. అంతేకాదమ్మా, మీకు పూర్తి స్థాయి న్యాయం కూడా చేస్తాము. మీరు ఇచ్చినటువంటి భూములకి ఇప్పటివరకు ఎటువంటి కూడా ప్రయోజనం లేకుండా పోయింది, అది కూడా చేస్తామని చెప్పాల్సింది పోయి నిన్న అంటే నేనేం తప్పు పట్టట్లేదు, టెక్నికాలిటీ చాలా ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే వార్తాపత్రికలు వచ్చిన దాని ప్రకారం ఖచ్చితంగా చూద్దాము, 10 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇప్పుడు అవకాశం ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకపోవచ్చు అని అంటూనే మనం డిమాండ్ చేయకూడదు, ఇది మన పరిధిలో లేనిది కాదని చెప్పేసి కూడా అన్నారట. ఏంటి సార్ డిమాండ్ లేదు? డిమాండ్ చేయాల్సిందే, డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి తెచ్చిపెట్టుకున్నాం మనం, వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు. ఇప్పటికీ అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి నిధులు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఏది క్యాపిటల్కి సంబంధించి ఏదో ఇచ్చామంటే ఇచ్చాం, 1500 కోట్లు అంటే సరిపోతుందా?
లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి ఇదే చంద్రబాబు నాయుడు గారు ద వెరీ ఫస్ట్ డే ఆయన ఓత్ తీసుకున్న తర్వాత అమరావతి అనౌన్స్ చేసిన తర్వాత అన్నారు కదా క్యాపిటల్ కావాలంటే లక్షల కోట్లు కావాలని. మరేంటి సార్ ఈ పరిస్థితి? సార్ మ్యూట్లో ఉంది సార్, మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్. ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని ఏదైతే ఉందో అమరావతి, ఇది ఖచ్చితంగా ఒక చట్టబద్ధత ఉండాలి అని అనేది ప్రజలే కాదు అక్కడ ఉన్న నాయకులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకు అని ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని ఒకటే అమరావతి అని చెప్పి గత 2014 నుంచి 2019గా తెలుగుదేశం పార్టీకి ఉన్నప్పుడు మేము శాసనసభలో చట్టం తీసుకొస్తే ఆ చట్టానికి జగన్మోహన్ రెడ్డి కూడా అనుకూలంగా ఓటు వేసి తర్వాత నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి ఒక మభ్యపెట్టే ధోరణిలో జనాల్ని మోసం చేసి తర్వాత గద్దెనెక్కి 3 ముక్కలాట ఆడాడు. సో ఇట్లాగా సరే 3 ముక్కలాట ఆడి ఏ రాజధాని 3 రాజధానులు అని చెప్పాడు. 3 రాజధానిలో ఏది చేయలేదు. ఆయన సంక్షేమం అనేది కూడా ఏమి పెట్టకుండా ఏదో బటన్ నొక్కుంటా కాలక్షేపం చేసుకున్నాడు. గత 5 సంవత్సరాల్లో మనం లాస్పోయాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మించుకునే పరిస్థితుల్లో మనం ఉన్నాము. దాంతో పాటుగా మనకి దగ్గర 60,000 కోట్ల వరకు మనకి అవుతాయి అని అనుకుంటున్నాం. ఆ 60,000 కోట్లలో మెజారిటీ ఫండ్స్ అప్రూవల్ కూడా అయిపోయినాయి. దాంట్లో భాగంగా మనకి కొన్ని ఫండ్స్ రిజర్వ్ బ్యాంక్ నుంచి కావచ్చు, లేదంటే వరల్డ్ బ్యాంక్ నుంచి, అన్నిటి నుంచి వస్తున్నాయి. రేపు 2వ తారీఖు మోడీ గారు వచ్చిన తర్వాత, ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచి మనకి అఫీషియల్ గా పునఃప్రారంభం అనేది జరుగుతుంది. సరే, ఇక రైతుల విషయం వచ్చేసరికి ఎవరు ఎక్కడా చేయలేనంత గొప్ప త్యాగం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అమరావతిలో ఉన్న రైతులు. వారు దగ్గర వాళ్ళకి ఉన్న 34,000 ఎకరాలని బాగా పండేది. ఇప్పుడు మీరు రిమార్క్స్ లో చెప్పినట్లుగా అదేదో పనికిరాని బీడు మూపులో లేక ఏదో కాదు, రెగ్యులర్ గా వాళ్ళు పండించుకోగలిగిన భూముల్ని అందరూ బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి అని ఒక సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగిందే తరువుగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అనుకోకుండా గత 5 సంవత్సరాలు వచ్చిన ప్రభుత్వం కవులు ఇవ్వకుండా, పైగా వాళ్ళని అవహేళన చేస్తూ కొన్ని ఇబ్బందులకు ఏదైతే గురి చేసిందో దాని వల్ల వాళ్ళ మనక్షోభకి గురయ్యి నిన్న చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడేటప్పుడు కూడా మాకు ఇదైనా పర్మనెంట్ గా ఉంటదా లేదా అండి, సో దీనికి ఒక చట్టబద్ధత కావాలి, ఉంటే బెటర్ ఏమో కదా, తర్వాత ఇంకెవరైనా వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటది అని అడగడం జరిగింది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగానే స్పందించారు. ఆయన చెప్పింది కూడా ఇన్ని రోజులు మనం ఇదివరకే చేయాల్సిన పరిస్థితి, కాకపోతే ఎందుకు చేయలేకపోయాము అని అంటే అప్పుడు కంబైన్డ్ రాజధాని ఉంది అని. కానీ ఎవరు కూడా ఏ పాలకులు కూడా వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు తన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 3 టర్మ్స్ చేశారు. ఆ 3 టర్మ్స్ చేసినప్పుడు ఆయన చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కొనసాగించారు, కానీ ఎక్కడా కూడా అడ్డుకట్టలు వేయటమో లేదా విచ్ఛిన్నం చేయటం అలాంటివి చేయలేదు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇటువంటి ఇది మనకి ఎదురవటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మనం కేంద్రంలో కూడా మంచి పొజిషన్ లోనే ఉన్నాం కాబట్టి వారిని లోక్సభ ద్వారా ఒక బిల్ పెట్టించి అప్రూవ్ చేపిద్దాము. దాంతో పాటుగా మీరు ఇక్కడ మీకు కేటాయించిన ప్లాట్లకు కూడా బ్యాంకులు వాళ్ళందరితో మాట్లాడి ఎంత కొంచెం మీ అందరికీ రుణాలు వచ్చేటట్లుగా కూడా నేను తొందరలోనే చర్యలు తీసుకుంటాను, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తొందరలో క్లియర్ అయ్యేటట్లుగా నేను అన్ని చర్యలు తీసుకుంటున్నానని చెప్పారండి నిన్న. సో ఇక్కడ శాసనసభలో మనం చట్టం తీసుకొని రావడం అనేది ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదు అని అంటే ఇదివరకు కూడా శాసనసభలోనే మనం చట్టం చేశాం, కానీ దాన్ని అవహేళన చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించాడు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మనం లోక్సభలో రాజ్యసభలో ఈ అమెండ్మెంట్ గాని ఇది శాశ్వత రాజధాని అనేది కానీ మనం మెజారిటీని తీసుకొని అక్కడ ఓట్ల శాతంతో మనకు గనక ఈ బిల్ పాస్ అయింది అంటే ఆ తర్వాత రాష్ట్రపతి గారి చేతులుగా ఒక గెజెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది అని అంటే ఇది ఇంకా రాజముద్ర అన్నమాట. దీన్ని ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా
ఏమి కదిలించే పరిస్థితి ఉండదు. అదే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటుంది. ఓకే, రైట్ శరత్ గారు. సో గెజెట్ నోటిఫికేషన్ అనేది మస్ట్. ఇది యాక్చువల్గా ప్రీవియస్ డిబేట్స్లో మనం దీని మీద మరీ స్ట్రెస్ చేసాం. అప్పుడు మీరు లేరు అండి శరత్ చౌదరి గారు, మీ మరో టీడీపీ ప్రతినిధి అదే పెద్ద మ్యాటర్ కాదని చెప్పేసి చెప్తున్నప్పుడు మాకు అదే మ్యాటర్ అని కూడా నేను స్ట్రెస్ చేయడం జరిగింది. దాని మీద మేము ముందుకెళ్తామని కూడా ఆయన చెప్పారు. అంటే నేనేమన్నానంటే రైతులే కాదు, ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల భావన. అదే కదా మొన్న ఎలక్షన్స్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. వాళ్ళు 3 రాజధానులన్నీ వెళ్ళారు, మీరే ఏకైక రాజధాని అన్నారు. మీరే కాదు, మిగిలిన అన్ని పార్టీలు ఏకైక రాజధాని అన్నారు. కాంగ్రెస్ అవ్వచ్చు, వామపక్షాలు అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు. కాబట్టి ఇది ప్రజల యొక్క భావన. ఇది ప్రజల యొక్క భావనని తొంగలో తొక్కకుండా, మళ్ళీ ఈ రకమైనటువంటి గేమ్స్ ఆడకుండా, వారి ఆకాంక్షలతోనూ ఆలోచనలతోనూ చట్టబద్ధం చేయాలి అంటే గెజెట్ నోటిఫికేషన్. అసలు ఇన్ని సంవత్సరాలైనా కూడా గెజెట్ ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఆ రోజు మేము మాట్లాడుతున్నప్పుడు అదే పెద్ద విషయం కాదన్నప్పుడు, లేదని మాకు అదే విషయం అన్నాం. ఇప్పుడు నిన్న రైతులు మాట్లాడింది కూడా దాన్నే రిఫ్లెక్ట్ చేస్తుంది. వారి యొక్క భయాలని, వారి యొక్క ఆందోళనని రిఫ్లెక్ట్ చేస్తుంది. రైట్ సార్. ఎనీవే, ఇది ముందుకు వెళ్ళి త్వరలోనే, అదేం పెద్ద చిన్న విషయం ఇది. ఎక్కడేమి మనం లక్షల కోట్లు అడగట్లేదు. ఎలాగో ఇవ్వడానికి అక్కడ సెంటర్ సిద్ధంగా లేదు, అక్కడ గ్రాంట్గా కూడా ఇవ్వలేదు. ఇచ్చేదంతా కూడా అప్పుల రూపంలోనే, అదేమంటే మధ్యవర్తిగా ఉండి ఏదో మేము చెప్తేనే ఇస్తారు లేకపోతే ఎవరు అన్నట్లుగా చెప్తున్నారు. సరే మంచిది, ఏదో ఒకటి ముందైతే కనుక పనులు నడుస్తున్నాయి ముందుకి. ఇప్పుడు అడుగుతుంది ఏంటి, పేపర్ మీద ఒక సంతకంతో బాబు ఉన్నదాన్ని బాబు సర్టిఫై చేయండి అని మనం వెళ్తాం కదా, సర్టిఫికేట్లు తీసుకొని అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఇచ్చేస్తారు కదా. అలాగూ అటెస్ట్ చేయమంటున్నాం. అటెస్ట్ చేయడానికి కూడా ఇక ముందు వెనక చూస్తే ఇక ఎలా చూడాలో అలా చూస్తారు ఇక ఈ రాష్ట్ర ప్రజలు, బీజేపీ యొక్క. వెంకటేశ్వర్లు గారు, ఇప్పటికీ కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా రాజధానిలో ఎంత అయ్యింది, ఎంత ముందుకు వెళ్ళిందని ఆలోచించుకోకుండా ఇప్పటికీ ఇదే రేపు కొంటుందా లేదా అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి దుస్థితిలో ఉన్నామేమో అనిపిస్తుంది. అసలు ఏం మాట్లాడుకోవాలి, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అనేది ఇక నేను మళ్ళీ రీఇటరేట్ చేయను సార్. ప్రజలు ఇన్ని రాజధానులు కావాలని ఎప్పుడు కోరుకోలేదు, ఇప్పటికీ కోరుకోవట్లేదు, ఏ పార్టీని కోరుకోలేదు. అభివృద్ధి అనే దానికి అర్థం వేరుగా చెప్తున్నారు. రాష్ట్రాలు, రాజధానులు వివిధ ప్రాంతాల్లో పెడితే అభివృద్ధి అనేది పచ్చి అబద్ధం, మోసం, ప్రజల్ని మోసం చేయడమే. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే విధులు, నిధులు. ఇప్పుడు మన భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 73-74 పంచాయతీ రాజ్ చట్టం మనకు అందరికి తెలుసు. ఏం చెప్తున్నాయి? వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే రాజధానులు అక్కడ పెడితే అభివృద్ధి కాదు, ప్రత్యేకమైన నిధులు కేటాయించడం, స్థానిక సంస్థలకి ప్రత్యేకమైన విధులతో పాటు దాని నిధులు కేటాయించడం. ఉదాహరణకి ఇప్పుడు కేరళ రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు ఉంటే నేరుగా 1,00,000 కోట్ల రూపాయలు జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు, పంచాయతీకి వెళ్ళిపోతాయి. అక్కడ కేరళ రాష్ట్రంలో ఒక పంచాయతీకి ఏడాదికి 5 నుంచి 10 కోట్ల రూపాయలు నేరుగా పంచాయతీకి వెళ్ళిపోతాయి. ఆ పంచాయతీ ద్వారా రోడ్లు, భవనాలు, వీధి దీపాలు, స్థానిక సంస్థలకి అన్ని రకాల అభివృద్ధి చేపడుతుంది. అందుకోసమే కేరళ రాష్ట్రంలో ఒక గ్రామ పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆర్డీఓ ఆఫీసు స్థాయిలో గ్రామ పంచాయతీ ఉంటుంది. అది విధులు, నిధులు వికేంద్రీకరణ చేయడం అంటే అది వికేంద్రీకరణ. అంటే 4 రాజధానులు, 5 రాజధానులు, 10 రాజధానులు పెడితే వికేంద్రీకరణ కాదు, అది మూర్ఖత్వం, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నది. అందుకోసమే గత ప్రభుత్వానికి ప్రజలు తగిన శాస్తి బుద్ధి చెప్పారు. ఇప్పుడు మనం గెజెట్ నోటిఫికేషన్ చేయాలి, గ్యారెంటీ ఇవ్వాలి ప్రజలకు అనేది అది 100కి 100 పాళ్ళగా 1000 పాళ్ళు అవసరం. ఇప్పుడు కూడా ప్రజలు, రాజధాని ప్రాంత ప్రజలు ఈ రోజు కూడా వాళ్ళు భద్రతలో లేరు, అభద్రతలో ఉన్నారు. ఈ రోజు కూడా ఏం జరుగుతుందో తెలియని భద్రతతో ఉన్నారు. అందుకోసమే ఇప్పుడు 2వ దఫా ల్యాండ్ పూలింగ్ లో కూడా ప్రజలు 14 రకాల డిమాండ్లు ప్రభుత్వం మీద ఉంచారు. అందులో ప్రధానమైనటువంటి డిమాండ్ మీరు గ్యారెంటీ ఇవ్వగలరా, ఇదే వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్. అందుకోసమే ఇప్పుడు గెజెట్, కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ అనడానికి కూడా ఒక ఉదాహరణ ఏమంటే, 8 దశాబ్దాల రాజ్యాంగబద్ధంగా ఉన్న రాజ్యాన్నే సవరణ చేసి చెక్కముక్కలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము రానున్న కాలంలో కూడా
ఈ సంకీర్ణ రాజకీయాల్లో ఈ రాష్ట్ర రాజకీయ పార్టీలు, బలమైన పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శాసిస్తావని చెప్పడానికి ఏమాత్రం మా దగ్గర సమాధానం లేదు. అందుకోసం పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. ఒకసారి ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా, ఎవరైనా రాష్ట్ర ప్రజలకందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రాజధానిగా అమరావతిని ఆల్రెడీ గుర్తించారు, ప్రజలు కూడా కోరుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా వైసీపీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ 3 రాజధానికి అంగీకరించలేదు. ప్రజలు కోరుకున్నది ఏమిటంటే అభివృద్ధి అనేది ప్రత్యేక రాయలసీమ, ఉత్తరాంధ్ర అన్ని రకాల వెనుకబడి ఉన్నాయి. దానికి ప్రాజెక్టు కానీ, పరిశ్రమలు కానీ, ప్రత్యేకమైన విధులు కేటాయించడం ద్వారా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఒకే ప్రాంతం అమరావతి అని పేరు చెప్పి ఉన్నటువంటి డబ్బులు, ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఒకే చోట కుమ్మరించడం వల్ల రేపు ప్రజల మధ్య కూడా అగాధం సృష్టించే అవకాశం ఉంది, విభజన సృష్టించే అవకాశం ఉందని మా పార్టీ కూడా ప్రత్యేకంగా చెప్పింది. అందుకోసమే కర్నూలులో హైకోర్టు ఉండాలనేది అందరూ కోరుకున్నారు. కానీ విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ పరిపాలన కావాలని, ఇన్ని 3 చోట్ల ఉండాలని ఎవరు చెప్పలేదు. ఇప్పటికీ మా పార్టీ మేము చెప్పేది అమరావతి రాజధానిగా ఉండాలి, దాన్ని అభివృద్ధి చేయాలి. కానీ అమరావతి అనే పేరు మీద తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మొత్తం విధులను తీసుకొచ్చి సింగపూర్ సిటీ చేస్తామని నిధులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వెనుకబడిన ప్రాంతాలను విస్మరించడం అనేది మరి ప్రజల మీద అజ్ఞానం తీసుకొచ్చి అలాంటి వాళ్ళకి, అలాంటి రాజకీయ అవకాశవాదులకి అవకాశం కల్పించిన వాళ్ళు మీరు కూడా అవుతారు. అటువంటి అవకాశం కల్పించకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయాలి, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు కృషి చేయాలి, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలి, వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి పెడితే ఇలాంటి అవకాశవాదుల్ని ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడే చెప్పారు కాబట్టి మనం చూశాము. గత వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నట్టు అన్ని జిల్లాలు సమతుల్యంగా అత్యధిక మేరతో కట్టిబెట్టారు. కానీ అదే ప్రజల్ని విస్మరించారు. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు. మనకి ఎవరికైనా రేపు అదే చెప్తారు. కానీ దీనికి గ్యారెంటీ అనేది రాజ్యాంగ నిపుణులు చెప్పాలి. కానీ నేను చెప్పేది ఏమిటంటే నువ్వు చట్టబద్ధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినా, చట్టాలు తెచ్చినా, జీవో తెచ్చినా, గెజెట్ నోటిఫికేషన్ చేసినా, రేపు బీజేపీ కాకుండా ఇంకో ప్రభుత్వం వచ్చింది అనుకుందాం, ఇంకో ఊహించుకుందాం, ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కదా బీజేపీకి ప్రాణవాయువుగా ఎట్లుంది, రేపు వచ్చిన ప్రభుత్వాలు కూడా రేపు ప్రాణవాయువుగా వచ్చి మాకు ఇది సవరణ చేయాలి, మాకు సహకరించాలంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు సహకరిస్తారు అని చెప్పడానికి ఏం లేదు. అందుకోసమే అటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే రాష్ట్రాన్ని సమతుల్యంగా చూడాలి, రాష్ట్రాన్ని సమానమైన అభివృద్ధి చేయాలి. ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ వైపు పోయినంత కనపడుతుంది. రెండో దశ చూస్తే ఇప్పటికే దాదాపు 29 గ్రామాల్లో ఉన్నటువంటి 35,000 ఎకరాలతో ఫారెస్ట్ భూమితో ఉన్నటువంటి 50-60 ఎకరాలు ఉంది. మరి ఇప్పుడు సుమారుగా 9,600 ఎకరాలు రెండో దఫా శాఖ భూ పూలింగ్ కి పూనుకున్నది. ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఒక్క మాటలో చెప్పాలంటే ల్యాండ్ గ్రాబింగ్, ఇది పూలింగ్ కాదు. ఎందుకంటే ₹1 ప్రజలకు పెట్టుబడి పెట్టకుండా, ₹1 ప్రభుత్వం ఖర్చు చేయకుండా రైతుల నుంచి భూములు లాగేసుకోవడమే. దీన్ని నన్ను మొన్న కూడా చెప్పాను, నువ్వు అదే చెప్పాను కదా, నేను పొట్ట తెస్తాను, నువ్వు శనగలు తీసుకోరా, 2 సగం కలుపుకుందాం అన్నట్టు ప్రభుత్వం ₹1 ఖర్చు లేకుండా రైతుల నుంచి భూములు తీసుకొని అభివృద్ధి చేసి ఆ భూ వ్యాపారం చేయడానికే 1,000 ఎకరాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రాజధానికి 1,000 ఎకరాలు అవసరం లేదు. కాబట్టి ఒక ప్రాంతంలో తీసుకొచ్చి ఒక ప్రాంతంలో నిర్మించి మరి వెనుకబడి ప్రాంతాలకి సమస్యలు తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. ఇంకా మోడీ గారు వచ్చి రేపు రెండో దఫా సిగ్గులేదంట, దేశంలో ఎక్కడ రెండోసారి ప్రధానమంత్రి వచ్చి ప్రారంభం చేయలేదు, సిగ్గులేదు. మరి రెండోసారి వచ్చి అప్పుడు మట్టి నీళ్ళు ఇచ్చిపోయాడు, ఇప్పుడు ఏమి ఇస్తాడో మనకు తెలియదు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణం కోసం, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలి. 15,000 గ్రాంట్గా ఇవ్వాలి. ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పుగా ఇప్పించింది, అది కాదు. అందుకోసం మా పార్టీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పింది, 15,000 రూపాయలు మీరు ప్రభుత్వమే ఇవ్వాలి, అభివృద్ధి కోసం కేటాయించాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలి, వెనుకబడిన ప్రాంతానికి పోలవరంకి మీ కేంద్ర ప్రభుత్వం విధులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమే అభివృద్ధి అంటే 3 రాజధానులు 4 రాజధానుల అభివృద్ధి కాదు, నిధులు విధులు.
వికేంద్రీకరణ చేయడమే అభివృద్ధి. వెనకబడిన ప్రాంతాల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి నిర్మించడమే అభివృద్ధి. అందుకోసం అమరావతి ఒక చోట ఉండాలి. రాయలసీమకి ప్రత్యేక ఆ ప్రాంతంలో శ్రీకృష్ణ కమిషన్ కూడా చెప్పింది కాబట్టి దాని వరకు కోర్టు ఇవ్వడానికి ఎవరు అభ్యంతరం చెప్పట్లేదు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం సుస్థిరత చెయ్యాలి, ప్రజలను నమ్మించాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేయాలి. కానీ అమరావతి అనే పేరు మీద మొత్తం నిధులు విధులు ఇక్కడే కుప్పించి ప్రజల మధ్య సమస్యలు సృష్టించొద్దని మాత్రం మేము తెలియజేస్తాం. ఓకే వెంకటేశ్వర్లు గారు, వైసీపీ నుంచి కార్మంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. హీఈస్ స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్. రమేష్ గారు, ఈ రోజుకి మనం దీని మీద చర్చ పెట్టుకుంటున్నాము. రైతులు నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసి ఎప్పటికీ కూడా రేపు మళ్ళీ ఎవరన్నా వేరే గవర్నమెంట్ వచ్చి రాజధాని వేరే మారుస్తారేమో అనేటటువంటి ఒక భయం పెట్టుకొని మనం ఈరోజు డిబేట్ పెట్టుకోవడం అంటే credit goes to you only, sir. That you have to accept, okay? On the lighter note, right? Okay, coming to the point, ఒకవేళ గనక రైతుల అభిష్టం మేరకు రేపు గనక పార్లమెంట్లో బిల్లు పెడితే అవకాశం ఏదో చూస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సాధ్యం తెలియదు. ఆల్రెడీ 10 years పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ టైం అయిపోయింది కాబట్టి పెద్ద అడ్డంకే ఉండకపోవచ్చు అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసినంత వరకు ఇవన్నీ కూడా బై రూల్ వరకు బాగానే ఉంటాయి. కానీ మీరు ఎప్పుడైతే 3 రాజధానులు అనే అంశం మీద హైకోర్టుకి ఇచ్చినటువంటి వర్డిక్ట్కి ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఇచ్చింది. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్లేస్ టు డిసైడ్ వాట్ అండ్ హౌ మెనీ క్యాపిటల్స్ ఏ స్టేట్ షుడ్ హ్యావ్ అనే దాని మీద మాకు ఎటువంటి సంబంధం లేదు, అది రాష్ట్ర హక్కులు అన్నట్టుగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు చెప్పిన అభిప్రాయాలతో నాకు కొన్ని ఇంకా డౌట్స్ ఉన్నాయి. ఒకవేళ వేరే గవర్నమెంట్ మీరే వచ్చారనుకోండి, మీరు మళ్ళీ ఈ 3 కాకపోతే 2 లేకపోతే ఇంకోటి ఏదో మార్చాలనుకున్నారు. అని అనుకున్నప్పుడు కేంద్రం చట్టమే, రాష్ట్రం హక్కు రాష్ట్రమే, శాసనసభలో బిల్లు పెట్టుకుంటాం, మార్చుకుంటాం. సరే, ఇది ఒక అంశం. రెండో పాయింట్, ఒకవేళ రేపు కనుక పార్లమెంట్లో బిల్లు పెడితే, ఇది ఊహాజనితమే, ఒకవేళ పెడితే కనుక మీకున్నటువంటి ఎంపీలతో ఆ బిల్లుకి మీరు మద్దతు ఇస్తారా లేదా? అమరావతి ఏకైక రాజధాని అనే బిల్లుకి. సురేష్ గారు, ప్యానల్లో ఉన్న సభ్యులకు, మీకు, అలాగే 24/7 వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు అమరావతి యొక్క చట్టబద్ధత మీద, అమరావతి ఏకైక రాజధాని అని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన రైతుల యొక్క ప్రశ్నకు చంద్రబాబు నాయుడు గారే క్లియర్ కట్గా నేను ప్రయత్నం చేస్తాను, దాని మీద పార్లమెంట్లో బిల్లు పెట్టేటట్టుగా చూద్దాము, ఆయన కూడా నర్మగర్భంగా మాట్లాడారు తప్ప ఎక్కడా కూడా ఖచ్చితంగా దీన్ని చట్టం చేద్దాం, దీన్ని అమరావతిని చేపిస్తాను పార్లమెంట్లో అని చెప్పి ఆయన కూడా చెప్పిన దాఖలాలు లేవు. అంటే ఎందుకంటే మీరు చెప్పినట్లుగా, అలాగే పెద్దలు చెప్పినట్లుగా క్యాపిటల్ అనేది డిసైడ్ చేసుకునేది రాష్ట్రం యొక్క హక్కు. ఆ రాష్ట్రాల హక్కుల్లో క్యాపిటల్ డిసైడ్ అనేది ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా అఫిడవిట్ వేయడం జరిగింది. ఇప్పుడు మీరు అడుగుతున్నట్లు పార్లమెంట్లో రేపు పొద్దున చట్టం పెడితే మీరు సపోర్ట్ చేస్తారా చేయరా అనే దానికి ఇంతవరకు కూడా, ఈ క్షణం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం 3 రాజధానులు అనే దాని మీదే ఉంది తప్ప ఇప్పటి వరకు పార్టీ దాని మీద, అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్టీ దాని మీద చర్చించిన దాఖలాలు లేవు, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో కనుక అటువంటి పార్లమెంట్లో చట్టం పెట్టినప్పుడు ఏ విధమైన పరిస్థితి ఎదురవుతుందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద ఆధారపడి భవిష్యత్తులో ఆ నిర్ణయానికి కట్టుబడి ఎంపీలందరూ కూడా అక్కడ అదే పరగా ఓటు వేయాలంటే పరగా ఓటు చేస్తారు, యాంటీగా ఓటు చేయాలంటే యాంటీగా ఓటు చేస్తారు. కానీ ప్రస్తుతానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం, బొత్స సత్యనారాయణ గారు కూడా మొన్న ఎవరో విలేకరులు అడిగితే చెప్పడం జరిగింది, అసెంబ్లీదే అదే మన ఎమ్మెల్సీ దాన్ని శాసన మండలిలోనే ఇప్పటి వరకు కూడా మా పార్టీ విధానం 3 రాజధానులనే ఉంది, దాని మీద సమీక్ష జరిగి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా ముందుకు వెళ్తామని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కూడా ఎల్ఓపిగా ఆయన చెప్పడం జరిగింది. ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు రైతులకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదో మాటలు చెప్పి మళ్ళీ ముందుకెళ్ళిపోదామనే వ్యవహారంతో మళ్ళీ నడుస్తున్నారు తప్ప దీని మీద న్యాయకోదులతోటి కానీ నిపుణులతోటి కానీ వీళ్ళతోటి చర్చించి దేన్ని ఏం చేద్దాం అనేది భవిష్యత్తులో ఏం చేస్తారో వేచి చూడవలసిన పరిస్థితి అందరిది కూడా. సో ఈ రోజున ఉన్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా
మేమెక్కడా కూడా అమరావతి అనేది రాజధాని కాదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. మేము అమరావతి కూడా శాసన రాజధాని అని చెప్పి చెప్పడం జరిగింది. సో అమరావతి రేపొద్దున పునర్నిర్మాణం అని చెప్పి మోడీ గారితో చేపిస్తున్నారు. దానికి ఎవరు వ్యతిరేకం కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ప్రచార ఆర్భాటాలు మనకు అందరికీ తెలిసినాయి. ఎందుకంటే చిన్న పని చేస్తే ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకునే ఇది ఆయనకు ఉంది. కాబట్టి ఈ రోజున మళ్ళీ అమరావతి ఏముంది, గతంలో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన జరిగిన అమరావతిని అదేమైనా పాడైపోయిందా, అది ఏం జరిగిపోయిందని చెప్పి ఈ రోజున మళ్ళీ పునర్నిర్మాణం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మనం చూసాం. పాడవడం ఏంటి సార్? కాదు, జంగిల్ క్లియరెన్స్ కే 100 కోట్ల రూపాయలు నెలల తరబడి టైం పట్టింది. మొన్నటి వరకు ఇప్పటికీ జంగిల్ క్లియరెన్స్ ఇంకా కొన్ని చోట్ల జరుగుతుంది. ఫ్యాక్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్. 5 years పాటు టచ్ చేయకపోతే ఏ రకమైన పరిస్థితి ఉంటుందో ఎవరికి తెలియదు కాదు. మన ఇల్లు చిన్న వస్తువులనే మనం పట్టించుకోకపోతే ఎలా తయారవుతుందో తెలుసు. అలాంటప్పుడు అన్ని వేల ఎకరాల అమరావతి రాజధానిని 5 సంవత్సరాల పాటు దాన్ని అలా వదిలేసినప్పుడు ఆబ్వియస్గా మీరు అన్నట్టుగా ఏం పాడైపోయింది లేదంటే అది కాదు కదా. అది ఇట్స్ నాట్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు అక్కడ 30,000 ఎకరాల్లో ఏవి ఎక్కడ నిర్మించింది లేదు. కేవలం టెంపరీ బిల్డింగ్స్ కింద అదేంటి హైకోర్టు ఒకటిను, మన అసెంబ్లీ ఒకటిను, సెక్రటేరియట్, ఈ 3 ప్లస్ కొన్ని ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎంపీ క్వార్టర్స్ కానీ లేదా అధికారుల భవనాలు కానీ మొదలు పెట్టడం జరిగింది అంతవరకే. కానీ ఎక్కడా కూడా మిగతా 25,000 ఎకరాల్లో కానీ నాకు తెలిసి 27-28,000 ఎకరాల్లో ఎక్కడా ఏమేమి మొదలు పెట్టిన దాఖలాలు లేవు. అది భూమి కిందే ఉంది తప్ప ఎక్కడ దాంట్లో భూమి పాడైపోయినే ఉంటుంది. మొక్కలు మొలిస్తే లేదా పిచ్చి చెట్లు మొలిస్తే అంతవరకే జరుగుతుంది తప్ప అమరావతి మొత్తం ఏదో పునర్నిర్మాణం అనే విధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న కలరింగ్ విషయం మీద నేను చెప్తున్నానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2 కోట్ల రూపాయలు కేవలం లైటింగ్ కోసం అని చెప్పి ఖర్చు పెడుతున్నారు. ఎవరు డబ్బు సార్ అదంతా? అది ప్రజల డబ్బు కాదండి. రేపు మోడీ గారి కార్యక్రమానికి కేవలం లైటింగ్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి ఈ విధంగా ప్రజల యొక్క డబ్బుని దుబారా చేస్తూ అంతకుముందు పెద్దలు కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు మాట్లాడిన ఆయన పెద్ద ఆయన ఒకే చోట మొత్తం అంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తే ప్రతి ఒక్కటి కూడా రాజధానిలోనే ఉండాలి అనే విధానం నడిస్తే రేపొద్దున హైదరాబాద్లో మనం ఎలాగ ఇదైపోయామో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులే రావచ్చు. ఉత్తరాంధ్రలో కూడా డెవలప్మెంట్ చేయాలి, రాయలసీమలో కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కుటుంబ ప్రభుత్వం కానీ ఆ విధంగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం ఎంతసేపు కూడా ప్రతి ఒక్కటి కూడా అమరావతిలోనే పెట్టాలి అనే ఏకైక నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తప్ప ఆయన రాష్ట్రం అంతా అభివృద్ధి చేద్దాం, తీసుకొస్తున్న అప్పులు ఇవాళ కేవలం 30,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం అప్పు తీసుకొస్తున్నాం అన్నారు. అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పద్ధతిని దీన్ని అవలంబిస్తే బాగానే ఉండేది. అంటే మీ ఆలోచన ఇది అయ్యి ఉండొచ్చు. ఒక చోట అభివృద్ధి చేసి ఇంకో చోట అభివృద్ధి చేయకపోతే మళ్ళీ ఫీల్ అవుతారని చెప్పేసి అసలు టచ్ చేయకుండా అసలు ఎక్కడ అభివృద్ధి లేకుండా వదిలేస్తే పీడబోయి అన్నట్టు ఉంది వ్యవహారం. అంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనమాట ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి. ఇప్పుడు విభజన చట్టం ప్రకారం మనకి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఆ నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కానీ మనం అప్పు తెచ్చుకోవడం ఏంటి సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజున 30,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తున్నారు. ఈ 30,000 కోట్లు కాదు, ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటాం, ఇంకో 60-70,000 కోట్ల రూపాయలు దీని మీద సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. మరి దీనికి అంతటికి 1,00,000 కోట్ల అప్పు తెచ్చవలసిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే, దానికి వడ్డీలు కట్టవలసిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే. మరి ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున అప్పుల ఊబిలో కూరుకుపోయి రేపొద్దున శ్రీలంక లేదా సోమాలియా ఇప్పుడు అయిపోదా సార్ సురేష్ గారు? అంటే ఒకటి ఇప్పుడు శ్రీలంక లేదా ఇంకొక దేశానికి రాష్ట్రానికి పోలిక ఉండదు, బట్ అప్పు అప్పే. అయితే సరే, ఆ తెచ్చిన అప్పు ఎలా ఉపయోగిస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. రేపు ఏమన్నా దాని మీద రాబడి ఉంటే కొంత పర్లేదు. అలా కాకుండా మీ టైంలో కూడా తెచ్చారు కదా, తెచ్చినప్పుడు దేనికోసం ఏమన్నా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు కదా, అంతా కూడా పథకాలకే కదా. పథకాల ద్వారా వచ్చేది ఏముండదు, రేపు రిటర్న్ ఏముండదు. మరి దీని మీద ఏదో రిటర్న్ ఉంటుంది అంటున్నారు. నేనేమి ఇప్పుడు వాళ్ళ తరపున ఒత్తాసు పలకట్లేదు, కానీ
టు అపోజిట్ మొత్తం టోటల్గా కూడా ఒకే ప్రాంతం మీద ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వేల లక్షల కోట్ల రూపాయలు పెడితే అది సరైన పద్ధతి కాదు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఉండాలి. రెండు, క్యాపిటల్ అనేది అదేదో పెద్ద బ్రహ్మ పదార్థం లాగా చూడటం కూడా కరెక్ట్ కాదు. ఏదో హైదరాబాదు కొన్ని చోట్ల చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి త్రూ అవుట్ ది వరల్డ్. అమెరికా చూస్తే క్యాపిటల్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ, కానీ వాషింగ్టన్ డీసీ అక్కడ కనపడదు. ఇప్పుడు న్యూయార్క్ ఈజ్ ద ఫైనాన్షియల్ క్యాపిటల్. అలాగే మన ఇండియాలో కూడా ఢిల్లీ ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ వచ్చేసి ముంబై కదా. ఇప్పుడంటే ఈ మధ్య కాలంలో ఐటీ డెవలప్ అయిన తర్వాత చుట్టుపక్కల నోయిడా ఇవన్నీ కూడా యాడ్ అయిన తర్వాత ఢిల్లీకి కూడా ఆ రకమైన క్రేజ్ వచ్చింది, అది వేరే విషయం. కాబట్టి ఏంటంటే క్లాసిక్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ సౌత్ ఆఫ్రికా మీరు ఏదైతే ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక దేశానికి 3 క్యాపిటల్స్ ఉన్నప్పుడు రాష్ట్రానికి అసలు తేడా లేదు, అది చూసుకోవాలి. రెండు, అక్కడ కూడా జోహన్నెస్బర్గ్ క్యాపిటల్ యాక్చువల్గా సౌత్ ఆఫ్రికాకి, కానీ జోహన్నెస్బర్గ్ కన్నా కూడా ప్రిటోరియా ఇట్లాంటి సిటీస్ ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. ఆలోచించాలి. అమరావతి అంటే క్యాపిటల్ డ్రివెన్ చేస్తుంది, పెట్టుబడులు రకమైనటువంటి వెసులుబాటు ఆటోమేటిక్గా అలాగే ఎక్స్పాండ్ అయ్యేటటువంటి నేచర్ ఉంది. అక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది, అన్నీ కూడా కలిసి వచ్చినాయి. అదొక దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆర్టిఫిషియల్గా దాన్ని పూలప్ చేయాలనుకుంటే ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఆ పాయింట్ వరకు అయితే మీతో అగ్రీ చేస్తున్నాను. సార్ శరత్ చౌదరి గారు, ఈ టాపిక్లో ఏమన్నా మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? ఆర్ ఎల్స్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్. ఒక చిన్న ఇల్లు ఏదన్నా కట్టాలన్నా కూడా దానికి ఏమేమి ఉండాలి, ఎట్లా ఉండాలి, వచ్చే వాళ్ళు మన ఇల్లు ఎలా చూస్తారు అనేది 100 రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది ఒక రాజధాని అనేది కట్టేటప్పుడు మోరోవర్ ఇది సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్ట్ అనేది మేము అప్పుడు చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. ఖచ్చితంగా కూడా ఇప్పుడు టెంపరీగా మనం అప్పులు తీసుకున్నా కూడా దీనికి సంబంధించిన ఇన్కమింగ్ అవి ఇమీడియట్ గానే 4-5 సంవత్సరాల్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే మనం రీపేమెంట్ అనేది ఇమీడియట్ గా చేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే అప్పుల భారం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. అంతేగాని దీన్ని ఏదో సంవత్సరాల తరబడి మన జగన్మోహన్ రెడ్డి గారు కనుక లిక్కర్ కి 25 సంవత్సరాలు లిక్కర్ బ్యాన్ చేస్తానని చెప్పి 25 సంవత్సరాలు అప్పు తెచ్చారు కదా, అట్లాగా వెళ్ళే కాన్సెప్ట్ ఏమి ఉండదండి. ఇక్కడ కరెక్ట్ గా ప్రాపర్ గా అనుకున్న ప్లాన్ ప్రకారం చేస్తే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో రాజధాని కంప్లీట్ అవుతుంది. 28-29 వరకు ఇంకొక నెక్స్ట్ 5 సంవత్సరాలు వేసుకుంటే ఆ అప్పు కూడా కంప్లీట్ అవ్వాలి అని అనేది టార్గెట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఎక్కడా కూడా మనము అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికి లేదా రాజధాని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది అది ఒక అవాస్తవం అండి. ఇప్పుడు ఈ రోజు వరకు చూసుకుంటే సుమారు ఎంఓయూలు విషయమే తీసుకుంటే 7.5-8 లక్షల కోట్ల దాకా ఎంఓయూలు జరిగినాయి. అవన్నీ సింహభాగం ఎక్కడికి వెళ్ళినాయండి? ఉత్తరాంధ్రకి